ప్రభుత్వం ఆధ్వర్యంలో అందజేస్తున్న ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రంతో పాటు స్థానిక గురుకుల పాఠశాలలో ఆన్లైన్ తరగతులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గురువారం రోజున జరిగిన ప్రారంభం సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారా మార్పు సాధ్యమని, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఆన్లైన్ శిక్షణ తరగతులను అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన అంగన్వాడీల వల్ల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ప్రిన్సిపల్ తహసీల్దార్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అంగన్వాడీ సూపర్వైజర్లు అరవింద తదితరులు హాజరయ్యారు. అనేక నూతన పథకాలను తీసుకొచ్చి మనకు వచ్చేసి వారికి యొక్క ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం, అదే అంగన్వాడీ కేంద్రంతో పాటు ఇక్కడ పోషకాహారాలు ఇవ్వాలని చెప్పి గర్భిణీ స్త్రీలకు కానీ పిల్ల తల్లులకు కానీ వాటితో పాటు పసిపిల్లలకు ఇవాళ ఈ పోషకాహారాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్యలో భాగంగా ఇది కేవలం పౌష్టికాహారం ఇవ్వడానికే కాదు, పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచే విద్య వైపు వారు నడిపించాలి. ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో కిండర్ గార్డెన్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆటలతోనే ఆటపాటలతోని చదువు నేర్పించే విధానం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతోని ఆ యొక్క కార్పొరేట్ సిస్టాన్ని అందరూ కూడా ఒక్కొక్క మాదిరిగా వారి పైన లేనిపోయి అబండాలు వేస్తారు, ఇక నా పైన కూడా వేస్తారు. ఒక్కటే అనుకున్నాం, ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను ఈ ప్రాంతానికి ఏమైనా మొక్కబోని దీక్షతో పనిచేయాలి. ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను ఈ గడ్డలోనే కలిసిపోయే బిడ్డను నేను ఎక్కడి నుంచో వచ్చిన కాదు నేను ఇవాళ. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒకటి, మేము ఏది చేసినా ఈరోజు కేవలం సిరిసిల్ల ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసమే. ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఇవాళ మీకు కఠినంగా అనిపించవచ్చు,